జగన్ విదేశాల నుండి రావటం, బెంగళూరు నుండి తాడేపల్లికి రావడం, సరే ఒక రోజేమో పార్టీ నాయకులందరితో, ఇంకొక రోజేమో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో, ఇది విజయవాడ లాంటి వాళ్ళతో మాట్లాడటం, ఇదంతా నడిచింది. అయితే ఇంకోవైపున తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల వాళ్ళతో కూడా మీటింగ్ అయ్యారు. మరోవైపున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మ టీంతో భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ పథకాలు ఎలాగా ఉంది, ప్రజల్లో ఎలా వెళ్తోంది, ప్రజలు ఏమనుకుంటున్నారన్నది అక్కడ తెలుసుకుంటున్నారు. ఇది పైకి. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఒకే సందర్భంలో చెక్ చేసుకుంటున్నారు. ఎందుకని ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్నటువంటిది ఏంటంటే 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వెళ్ళిపోతుంది. ఎన్డీఏ జమిలి ఎన్నికలు కాదు కానీ ఉత్తరప్రదేశ్తో కలిపి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంది. తద్వారా అక్కడ ఈలోపు జనాభా లెక్కల సేకరణ అవ్వచ్చు, లేకపోయినా సరే నియోజకవర్గాల పునర్విభజన చేసి వెళ్ళడానికి సిద్ధపడుతోంది అన్నటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ మీటింగులకి ప్రాధాన్యం సంతరించుకున్నది.